ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కె నాగేశ్వర్ కామెంట్ చుట్టూ చాలా పెద్ద రచ్చ నడుస్తుంది. ఏకంగా ఆయన కామెంట్స్ ఆధారంగా కేసులు కూడా నమోదు చేసి ఆయన్ని వేధించే ప్రయత్నం జరుగుతోంది. దీని మీద తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయి. సోర్స్ పేరుతో ఆయన చేసినటువంటి వాదనకు ఆధారాలు చూపించాలి అనే కారణంతో సీనియర్ ప్రొఫెసర్ మీద ఇలాంటి ప్రయత్నం చేయడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఆయన కామెంట్స్కి ఇంత చర్చ, ఇంత రచ్చ, ఇంత దుమారం చెలరేగడానికి అసలు కారణం ఏంటి? ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ బుత్తి నగేష్ ఉన్నారు. నగేష్ గారు నమస్కారం. నమస్తే శంకర్. నగేష్ గారు, అసలు కె నాగేశ్వర్ ఎపిసోడ్ మొత్తంగా ఎలా చూస్తారు? చాలా జరిగింది, వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకు ఇంత దాకా వచ్చిందంటారు? నాగేశ్వర్ గారి క్యారెక్టర్ నాకు తెలుసు. నేను ఒక 25 ఏళ్ళుగా ఆయన్ని దగ్గరగా చూస్తున్నాను. ఆయన మాకు జర్నలిజం ప్రొఫెసర్ కూడా మాకు బోధించారు ఈనాడు జర్నలిజం స్కూల్లో. ఆయన నిబద్ధత ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఉన్న జర్నలిజంలో ఉన్నటువంటి ఆయన పట్టడం మా అందరికీ తెలుసు, మా ప్రజలందరికీ తెలుసు. కానీ ఆయన చేసినటువంటి ఆరోపణ ఒక్కసారిగా ఈ రాజకీయ వర్గాన్ని కుదిపేసింది. ఆ కుదుపు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ కుదుపు కానీ నిజమైతే, ప్రజలకు తెలిసిపోతే ఏదో ఒక పార్టీకి బొక్కపడుతుందని భయంతో ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టాలని ఏవో చేస్తూ ఉన్నారు. కేసు పెట్టడం ఏంటి అసలు? ఆరోపణలు అన్నిటికీ కేసు పెడతారా? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే 100% కె నాగేశ్వర్ గారు చెప్పింది కరెక్ట్. నేను కూడా దాన్ని సమర్థిస్తున్నాను. నా అభిప్రాయం కూడా అదే. ఆయన వెనక్కి తీసుకున్నారు, మీరు సమర్థిస్తానంటున్నారు. ఏమండి, ఒక్కటి మనం దీని మీద డిస్కషన్ జరగాలి. ఇప్పుడు ఇది రాజకీయ ఆరోపణ. రాజకీయాల్లో చాలా ఆరోపణలు చేస్తాయి. మరి వీటికే సోర్స్ చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విషయాలకి సోర్స్ చెప్పాలి? లోకేష్ గారు ఎన్ని విషయాలకి సోర్స్ చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విషయాలకి సోర్స్ చెప్పాలి? అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రధాన నాయకులు అందరూ కూడా ఎన్ని విషయాలకు సోర్స్ చూపిస్తున్నారు? తిరుపతి లడ్డు విషయంలో ఎంతమంది మనోభావాలతో వీళ్ళు ఆడుకున్నారు? వాటన్నిటికీ సోర్స్ చూపించారా? జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ కారణమైతే జగన్మోహన్ రెడ్డిని పాటికి లోపల వేయాలి కదా. జగన్ నిన్ను విడిచిపెట్టనని చెప్పి ఆరోపణలు చేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు కదా. ఈ పాటికి లోపల ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు లోపల వేయట్లేదు? వెయ్యాలి కదా. వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ నిజమైతే ఏ సోర్స్ ద్వారా చెప్పారు? ఇక వీళ్ళు చేసినటువంటి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికార పక్షంలో, అటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన, టీడీపీ కూటమి కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు చేసిన ఆరోపణలతో పోలిస్తే కె నాగేశ్వర్ గారు చేసినటువంటిది ఒక అభిప్రాయం అంతే. ఓకే, ఎనలిస్ట్గా ఆయన చెప్పాడు ఒక అభిప్రాయం. మనకి సోర్సులు చెప్తారు కదా. జర్నలిజంలో మీరు నేను చాలా సంవత్సరాలుగా ఉన్నాం కదా, మనకన్నా ఆయన సీనియర్ కదా. ఇప్పుడు ఆయన దగ్గర మన స్టూడెంట్ నేను 25 ఏళ్ల క్రితం, నేను 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. ఎంతమంది సోర్సులు మనకు చెప్పి అది బయటకు వచ్చిన తర్వాత మేము కాదని తప్పించుకుపోయారు? చాలా సందర్భాలు, ఎన్ని ఇన్సిడెంట్లు జర్నలిస్టులు ఇరుక్కుపోలేదండి. ఒక వార్త రాసిన తర్వాత అది మేము ఇవ్వలేదని తప్పించుకున్న వాళ్ళు ఎంతమంది? ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మా పేరు బయట పెట్టద్దని వాళ్ళు ఎంతమంది? ఏది నిజంగా జరిగే అక్రమాలు, అవినీతి ఇలాంటి విషయాల్లో మరి లడ్డు నిజంగా అక్రమం, అవినీతి కదా. మరి దాన్ని సోర్స్ ఎందుకు బయట పెట్టలేదు? నిందితుడు అయినటువంటి వాళ్ళందరినీ ఎందుకు లోపలేదు? జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అన్నవాడిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు లోపలేదు? సో ఇవి అంటే ఇవన్నీ పక్కకు పెడితే నాగేశ్వర గారి విషయానికి వస్తే, నాగేశ్వర్ గారు లాంటి హానెస్ట్ పర్సన్ ఇప్పటివరకు నేను చూడలేదు. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసిన డబ్బు పంపిస్తానంటే వద్దని చెప్పాడు. ఇది బహిరంగ రహస్యం. సోర్స్ చూపించండి అంటే దీనికి ఇప్పుడు 36,000 మంది తప్పిపోయారు అన్నదానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు దానికి సోర్సు లేదు, అతి లేదు, గతి లేదు. అసలు జరిగితే కదా ఉండడానికి. అది అప్పుడు అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. మరి ఈయన చెప్పాడు కదా, తీసుకురావాలి కదా. అంటే ఈయన మీద కూడా కేసులు పెట్టాలి కదా. అలాగే లడ్డు విషయంలో ప్రజలను తప్పుదో పట్టించినటువంటి అధికార పక్షంలో, ప్రజెంట్ అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరినీ తప్పుదో, వీళ్ళందరూ కేసులు పెట్టాలి కదా. ఇక నాగేశ్వర్ గారు ఆరోపణ విషయానికి వస్తే ఒకసారి అనలైజ్ చేద్దాం. ఎనలైజేషన్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, టీడీపీ అనేది షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అనేది ఆయన ఆరోపణ. ఇన్స్టెంట్ ఫ్రెండ్ నిజమే కదా ఆయన చెప్పింది. తప్పే ఉందండి అందులో తప్పేం కనిపించట్లేదు నాకు. మీరేదో తప్పు అంటున్నారేమో కానీ కేసు పెట్టిన వాళ్ళకన్నా కనీసం పని చేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు దాదాపు 17 సంవత్సరాలు ఎంత అవుతుంది? అంతే కదండి. 2009లో పెట్టాడు, 16 ఏళ్ళు అయింది. ఈ 16 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఒక ఆరోపణ చేసిందా?
చేయలేదు. బీజేపీ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసిందా? లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిసారి బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇది క్లియర్ కదండి. అంటే ఈ 15 ఏళ్లలో 16 ఏళ్లలో కానీ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో 12 ఏళ్లలో కానీ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా? లేరు. కలిసే ఉన్నారు. ఇది అర్థమవుతుంది కదా. పార్లమెంట్లో వాళ్ళకి సపోర్ట్ చేశాడంటే వాళ్ళకి మద్దతు ఉన్నట్టే కదా. ఇది క్లియర్. తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు వ్యతిరేకించింది? 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ మోడీ గారు నిన్న మాట్లాడినారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినారు. మరి ఇన్స్టెంటే కదా. మళ్ళీ ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఒకసారి ఎప్పుడో కలిశారు, విడిపోయారు, మళ్ళీ కలిశారు, విడిపోయారు, మళ్ళీ కలిశారు, ఎప్పుడు విడిపోతారో తెలియదు. నాగేశ్వర గారు అన్న దాంట్లో తప్పే ఉంది. ఇందులో దీనికి సోర్స్ అవసరమే ఉంది. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా. అంటే ఇది కానీ బయటపడితే, అంటే ఇందులో ఇంకో కోణం కూడా మనం చూడాలి. జనసేనలో చాలా విభేదాలు కనిపిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు నాయకులు కూడా బహాటంగానే చాలా విషయాలు చెప్తూ ఉన్నారు యూట్యూబ్ సాక్షిగా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు తమకు అనుకూలంగా తమ కోరుకున్న చేయట్లేదని చాలామంది చెప్తూ ఉన్నారు. నిజం ఇది. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు చాలా విషయాలు చెప్పాడు. ఎన్నికల ముందు ఇన్ని విషయాలు చెప్పినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో దేన్ని పట్టించుకోవట్లే. లిస్ట్ చెప్తే చెప్దాం, అది ఇంకొక ఎపిసోడ్లో చెప్దాం ఆ లిస్ట్ ఏంటనేది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే చాలా విషయాలు రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతాయి, చాలా విషయాలలో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు చాలా మేలు జరుగుతుంది నేను కూడా ఆశపడ్డాను. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవేవి తమ విషయాలు కాదన్నట్టుగా చూస్తున్నారు. ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మా ఊర్లో 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి. ఎవడో చెప్పుకోవాలి, మండల హెడ్ క్వార్టర్. సరే, అవన్నీ అది వేరే ఎపిసోడ్. ఇప్పుడు జనసేనలోనే కొంతమంది కీలక నేతలు కె నాగేశ్వర్ గారికి చెప్పి కె నాగేశ్వర్ గారిని తప్పుదో పట్టించడానికి ఒక ప్రయత్నం జరిగి ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అక్కడ జరుగుతున్నటువంటి లుకలుకలను నాగేశ్వర గారి ద్వారా బయట పెడితే ఖచ్చితంగా జనసేన పార్టీలో అధినాయకులు స్పందిస్తారు అనేది కూడా జరగవచ్చు. ఇంకొకటి, రేపు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని ఎవరు ఖరారు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అనుకున్న అభ్యర్థిని ఖరారు చేస్తారా? లేదు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్న కోటరీలో మనుషులు అభిప్రాయం ఉన్న వ్యక్తిని తీసుకుంటారా? లేదు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకండి ఎవరైనా ఒక మంచి కార్యకర్తను తీసుకొచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా? ఇలాంటి విషయాలు ఉన్నాయి. ఈ డిస్ప్యూట్ ఉన్న కారణంగా అక్కడి నుంచి ఒక లీక్ వచ్చింది అనేది నా అభిప్రాయం. అంటే జనసేనలో విభేదాల కారణంగానే ఎంత పెద్ద ఎపిసోడ్ జరిగిందంటారు సార్. ఇప్పుడు నాగేశ్వర్ గారికి ఏం పని అండి? నాగేశ్వర్ గారికి లేనిపోయిన ఆరోపణలు చేయాల్సినంత అవసరం ఆయనకేముంది? ఆయన చాలా ఇంటలెక్చువల్, ఏ సబ్జెక్ట్ అనర్గళంగా మాట్లాడగలడు, దేన్నన్నా అథెంటిక్గా చెప్పగలడు, విత్ విట్నెస్ చెప్పగలడు. ఆయనకి ఏదో జనసేనలో ఏమి జరగకుండా జరిగిందని చెప్పాల్సిన అవసరం గత్యంతరం ఆయనకేంటి? ఆయనకి అవసరం లేదు. నాగేశ్వర్ గారికి ఇలాంటి వివేక ఆరోపణలు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయనకి బొచ్చుడు సబ్జెక్ట్ ఉంది కావాల్సిన మాట్లాడగలడు ఆయన. కానీ సోర్స్, జర్నలిస్ట్ని సోర్స్లు ఎలా మోసం చేస్తారనేది మన అందరికీ తెలిసిందే. మీకు తెలుసు, మీకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, నాకు వందలాది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎన్నోసార్లు నేను కూడా ఇరుక్కుపోయాను సోర్స్ని నమ్ముకుని. అలాంటి సోర్సే నాగేశ్వర్ గారికి ఒక లీక్ ఇచ్చి నాగేశ్వర్ గారితో చెప్పించారు. లేదా ఆ సోర్స్ ఉంది కాబట్టి నాగేశ్వర్ గారు బాహాటంగా చెప్పారు. కానీ ఆయనకి ఎంత నిబద్ధత అంటే, ఎందుకు దీన్ని రప్చర్ చేయడం, మళ్ళీ సోర్స్ని బయట పెట్టడం ఎందుకు, ఈ గొడవని ఎందుకు పెంచుకోవడం, తనపై వస్తున్నటువంటి ఆరోపణల్ని ఎందుకు ఇంకా పెంచాలి అన్నది వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు. అది ఉందా తను? ఇప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడమే కాదు, ఇప్పుడు ఆయన ఏకంగా పేటీఎం అని టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో ఆయనకి వైఎస్ఆర్సీపీ కండువా వేసి ప్రచారం చేస్తుంది. దీని మీద ఆట మీరు మొదలెట్టారు నేను ముగిస్తానన్నట్టుగా ఆయన ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుంది అంటారు? అదే ఆయన నిజాయితీకి నిబద్ధతకు నిదర్శనం అండి. నేను ముగిస్తానంటాం ఎందుకంటే ఆయన కూడా పేకలేరు. ఎందుకంటే ఆయన నిజాయితీ అలాంటిది, ఆయన సబ్జెక్ట్ అలాంటిది. వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ, వైసీపీలో కానీ ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే ఎదుటి పార్టీకి సపోర్ట్ చేస్తాడు. పేటీఎం అని అదని ఇదని చేశాడు. ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం టీడీపీని ఆరోపిస్తే వైసీపీ పేటీఎం అంటారు, వైసీపీని ఆరోపిస్తే టీడీపీ పేటీఎం అంటారు. ఇది ఒక అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఈ దండలు వేసేయడాలు, ఈ జెండాలు వేసేయడాలు, ఏంది ఇది? వాళ్ళ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటివి చేస్తుంటారు తట్టుకోలేనప్పుడు. కాబట్టి ఆయన ముగిస్తాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏమి చెయ్యలేరు, ఏం పేకలేరు అని అర్థం. ఈ విషయంలో నేను 100%
నాగేశ్వర్ గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ని ఎప్పుడన్నా ఒక మాట తోలినప్పుడు మనం కాపాడుకోవాలి. మాట తోలడం అని కూడా నేను అనట్లేదు, అది ఒక సోర్స్ ద్వారా వచ్చింది. ఆయన చెప్పేశాడు బాహాటంగా చెప్పిన అది నిజమే. ఇప్పుడు ఆయన మాట వెనక్కి తీసుకున్న తర్వాత కూడా కేసు పెట్టడం, ఆ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, తద్వారా ఇంకా వేధించే ప్రయత్నం చేయడం, ఇది భవిష్యత్తులో మొత్తం పాత్రికేయులకి జర్నలిస్టులందరికీ ఎక్కడ ఏ వార్త రాసినా ఇలాంటి పరిస్థితి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నంగా దీన్ని చూడాలంటారా? ఏ రకం భావించాలి? ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఎలాగైపోయినాయంటే పల్లెటూరులో ఉడికిపోతున్న వాళ్ళు ఉంటారు. ఏదైనా మాట అంటే ఉడికిపోయి ఏదో బూతులు తిట్టాడు, ఏదో అనేయడం చేస్తుంటారు. అలా తయారయ్యారు. హుందాగా వ్యవహరించట్లేదు. అది వైసీపీలో స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టార్ట్ అయింది. అది టీడీపీ వాళ్ళు ఇంకా పెంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు దీన్ని. ఒక జర్నలిస్ట్ ఒక వార్త రాస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నారు, వెంటనే అతని మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చాలా అంటే డెమోక్రసీలో 4వ పాదంగా చెప్పుకునే జర్నలిజం మీదే ఒక పాదం దాడి చేయడం అనేది డెమోక్రసీని తూట్లు పడవడం. వీళ్ళు చేతగంతాను, అమాయకత్వం, అలసత్వం, తట్టుకోలేంతాను, ఉడికిపోతాను, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఏ పార్టీ అయినా సరే, టీడీపీ అయినా వైసీపీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఒక జర్నలిస్ట్ ఒక వార్త రాసినప్పుడు లేదంటే ఒక అభిప్రాయం చెప్పినప్పుడు దాన్ని తట్టుకోలేక కేసులు పెట్టడం ఏంటండి? కేసులు పెట్టడం ఏంటి? ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని కేసులు ఉండాలి, ఆయన చేసిన ఆరోపణలకి మోడీ గారే పెట్టాలి. మోడీ గారి మీద ఇన్ని కేసులు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే పెట్టాలి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నో కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఇన్ని కేసులు పెట్టాలి. విచిత్రం ఏంటంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ మాత్రం కేసులు పెట్టడానికి తప్పుపడుతుంది, నాగేశ్వర్ హక్కుల్ని హరిస్తున్నారంటుంది. ఈ మొత్తం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత అడవాడు చేస్తున్నా వాళ్ళు ఏం పట్టనట్టే సాగారు. ఇది చాలా కీలకమైన అంశం శంకర్ గారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఇన్స్టెంట్ ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేయను అని అమిత్ షా గారు చెప్పారని చెప్పి నాగేశ్వర్ గారు చెప్పారు. ఇప్పుడు దీని మీద స్పందించాల్సింది ఎవరు? అమిత్ షా గారు స్పందించాలి. అమిత్ షా గారు స్పందించకపోవడం సరికదా? బీజేపీ నుంచి ఒక స్పోక్స్ పర్సన్, ఒక పర్సన్ నాగేశ్వర్ గారి మీద కేసు పెట్టడం తప్పుదో పట్టిస్తూ ట్వీట్ చేశారు ఈరోజు. అక్కడ థింక్ ట్యాంక్ లో ఉండే మురళీధర్ లాంటి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, కే నాగేశ్వర్ మీద కేసు పెట్టడం తప్పు అని. అంటే కే నాగేశ్వర్ స్టేట్మెంట్ ని, ఆరోపణని బీజేపీ సమర్థిస్తుంది, సమర్థించకపోతే వ్యతిరేకించట్లే. కానీ సంబంధం లేని తెలుగుదేశం పార్టీ, జనసేన ఎందుకు ఉలుక్కుపడుతున్నాయో అర్థం కావట్లే. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తుంటే అది చాలా సహజమైన స్టేట్మెంట్, చాలా సహజమైన వీక్ స్టేట్మెంట్. పొలిటికల్లో ఇవన్నీ చాలా సర్వసాధారణమైన స్టేట్మెంట్స్. నేనే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. ఎందుకంటే లాంగ్ టర్మ్గా ఆయన ఏం ఆరోపణలు చేయట్లేదు, బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆరోపణలు చేయట్లేదు. ఇన్స్టెంట్ ఫ్రెండ్ ఎందుకంటే టీడీపీ సపోర్ట్ చేస్తుంది, వదిలేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, వదిలేస్తుంది. బీజేపీ సపోర్ట్ చేస్తుంది, వదిలేస్తుంది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది, వదిలేస్తుంది. సో వీళ్ళు ఇన్స్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో తప్పే ఉంది? నిజంగా కరెక్ట్ అని భావించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే. అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డిని అంతు చూస్తాము అన్నారు. ఈ స్టేట్మెంట్ మీద లోపలేయమనండి, వేయమనండి. ఎన్నో కేసులు ఉన్నాయి కదా, వాళ్ళు తీసుకున్న కేసులు, వాళ్ళు చేసిన ఆరోపణలే కదా. వితౌట్ సోర్స్ విత్ సోర్స్ అయితే లోపలేయమనండి. ఏది పోయిగా ఆరోపణలు తట్టుకోలేక ఉడికిపోయి కేసులు పెట్టడం ఏంటండి చిన్నపిల్లల? ఈ చిన్నపిల్లల గేమ్ లాగా ఉందండి ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా. ఎవరికి హుందాతనం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా హుందాతనం కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు ఆయన చెప్పాలి, ఇంతకుముందు చెప్పేవాడు, కార్యకర్తలు చాలా డీసెంట్గా ఉండండి, చిన్న చిన్న విషయాలకి ముందుకు వెళ్ళొద్దు, ఆ జగన్మోహన్ రెడ్డి లాగా మీరు వెళ్ళొద్దు చిరాగ్గాను అని చెప్పేవాడు. ఇప్పుడు చెప్పట్లేదు. ఆయన చెప్పాలి, ఆయన కూడా అందరికైనా. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి నాయకుడు ఏం చేయాలా? కార్యకర్తలు కింద ఎవరైనా, ఇప్పుడు కుర్రతనంతో లోకేష్ గారు కానీ, ఉడుకు రక్తంతో పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక అడుగు, ఒక ఆరోపణ ముందుకేసినప్పుడు ఆయన ఆగండి, ఇలా చేయకూడదని చెప్పాలా. హుందాతనంగా రాజకీయాలు చేయాలని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, దాన్ని పాటించమని చెప్పాలి. అది లేదు, ఇప్పుడు ఆయన కూడా వదిలేశాడు. కాబట్టి ఇలా చిల్లరగా కేసులు పెట్టుకోవడాలు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాలు, పెద్ద పెద్ద జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి పరువు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏం కాదు, ఎవరికి నష్టం అండి? దీనివల్ల వాళ్ళకే నష్టం. ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఏ పార్టీ అయితే, ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద గౌరవం తగ్గించుకుంటాం. అరే, ఒక నిబద్ధత గల జర్నలిస్ట్ మీద కేసులు పెడుతున్నారు ఏంటి అని.
కాబట్టి ఏదో చిల్లర జర్నలిస్టులు ఉంటారు కొంతమంది, వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించాలో వ్యవహరిస్తూనే ఉన్నారు. రైట్. కానీ హుందాగా నిజాయితీగా నిబద్ధతతో కూడినటువంటి నాగేశ్వర్ లాంటి జర్నలిస్టుల మీద ఇలాంటి కేసులు పెట్టడం అనేది చాలా తప్పు, చిల్లరతనం. రైట్. థ్యాంక్ యూ నగేష్ గారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలో ఎదురైనటువంటి వర్గపోరు, ఆ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కూడా నాగేశ్వర్కి లీకులు ఇవ్వడం, సోర్సులు ఇవ్వడం అనేటువంటి వరకు వెళ్ళుండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ నాయకత్వం మాత్రం నాగేశ్వర్కి సపోర్ట్ చేస్తూ, నాగేశ్వర్ మీద కేసులు పెట్టడానికి తప్పుపడుతూ ముందుకు వస్తున్నటువంటి తీరు మరింత విచిత్రంగా కనిపిస్తుంది. ఇలా నాగేశ్వర్ మీద కేసులు పెట్టి వేధించి అలా ప్రశ్నించేటువంటి వాళ్ళని, జర్నలిస్టులని అందరినీ అడ్డుకుందాం అనేటువంటి విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తే తీవ్ర అపఖ్యాతి పాలవుతుందన్నది నగేష్ గారి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్